యాప్స్లోకి వెళ్ళచ్చు. యాప్స్లోకి వెళ్ళిన తర్వాత ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత మనం చాంప్ క్యాష్ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత చాంప్ క్యాష్ మనీ ఫ్రీ అని యాప్ వస్తుంది. నేను ఇప్పుడు ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఓపెన్ అని చూపిస్తుంది, మీకు ఇన్స్టాల్ అని చూపిస్తుంది. ఇన్స్టాల్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ ప్రెస్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అడుగుతుంది. మీ డీటెయిల్స్ ఇచ్చేయండి. ఫోన్ నెంబర్, అడ్రస్, మీ పేరు, ఇలాగా మీ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. మీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఒక రిఫరల్ ఐడి అడుగుతుంది. ఆ రిఫరల్ ఐడి ఇవ్వాలి. అది డెఫినెట్గా ఇవ్వాలి. ఎందుకంటే ఆ రిఫరల్ ఐడి ఇచ్చిన తర్వాతే మీరు అనేది ఆ యాప్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఆ రిఫరల్ ఐడి 99555459. ఆ రిఫరల్ ఐడి ఇచ్చిన తర్వాత మీరు ఒక 7-8 యాప్స్ ఇన్స్టాల్ చేయమని అడుగుతుంది. అది ఇన్స్టాల్ చేసేయండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే అది ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఆ యాప్స్ ఉంచుకోవచ్చు, లేకపోతే ఒక 5 minutes 10 minutes తర్వాత అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలా చేసిన తర్వాత మీకు అనేది ఈ యాప్ అనేది ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఫ్రెండ్స్, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ యాప్లో ఒక్క రూపాయి మీరు ఇన్వెస్ట్ చేయక్కర్లేదు. రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయకుండా మనకి మనీ ఎలా వస్తుంది, మనకి ఎలా తీసుకోవడానికి అవుతుంది, ఎలాగా ఇది వాళ్ళు ఎంత ఫ్రీగా మనకి ఎలా ఇచ్చేస్తున్నారు ఏంటని మీకు డౌట్స్ రావచ్చు. వస్తాయా? అవన్నీ క్లారిఫై చేస్తాను. ముందు వాళ్ళు మనీ అనేది ఎలాగిస్తారంటే, వాళ్ళు ఈ చాంప్ క్యాష్ దానివల్ల కొన్ని యాడ్స్ అన్ని క్రియేట్ చేసి ఆ యాడ్స్ని పబ్లిక్ చేయడం వల్ల వాళ్ళకంటూ కొద్ది మనీ వస్తుంది. ఆ మనీలోంచి మనకి కొద్ది మనీ వస్తుంది అన్నమాట. ముందు మనం ఫ్రెండ్స్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్ తెలియడానికి 3 dots ఉంటాయి కదా, 3 dots ప్రెస్ చేసిన తర్వాత మనం ఇన్వెస్ట్ ఎర్న్కి వెళ్దాం. ఈ ఇన్వెస్ట్ ఎర్న్లోని మన ఫేస్బుక్ ఫ్రెండ్స్ కానివ్వండి, వాట్సాప్ ఫ్రెండ్స్ కానివ్వండి, మెసేజెస్ చాటింగ్స్ కానివ్వండి, ఎవరైనా సరే ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇంకో ఫ్రెండ్స్, మా రిఫరల్ ఐడి అడిగిన తర్వాత చాంప్ క్యాష్ ఇన్స్టాల్ చేసి 8 యాప్స్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకంటూ ఒక రిఫరల్ ఐడి వస్తుంది. ఆ రిఫరల్ ఐడిని మీ ఫ్రెండ్స్కి కానివ్వండి, మీ రిలేటివ్స్ కానివ్వండి, మీకు తెలిసిన వారికి, అలాగే వాళ్ళు తెలిసిన వారికి ఇచ్చి ఈ చాంప్ క్యాష్లోకి ఇన్వెస్ట్ చేసినందువల్ల మీకంటూ కొద్దిగా మనీ ఎర్న్ అవ్వడం జరుగుతుంది. ఇది ఏ లాంగ్వేజెస్ కానివ్వండి, ఒకటి ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, తెలుగు, షాప్ అండ్ ఎర్న్ హిందీ, మరాఠీ, తమిళ్, ఇలాగ మనకి ఇక్కడ వచ్చేసి 8 లాంగ్వేజెస్ ఉన్నాయి. 8 లాంగ్వేజెస్లోని మనకు తెలుగు వాళ్ళు కానివ్వండి, ఇంగ్లీష్ ఫ్రెండ్స్ కానివ్వండి, హిందీ కానివ్వండి, ఉర్దూ ఫ్రెండ్స్ కానివ్వండి, అలాగా 7 లాంగ్వేజెస్లోని ఏ లాంగ్వేజ్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగులో ఉన్నాయి. తెలుగు లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ప్రత్యేకంగా టైప్ చేసి ఇది పంపించక్కర్లేదు, ఆల్రెడీ టైప్ చేసి ఉంటుంది కాబట్టి దీన్ని ఇలాగ షేర్ చేసుకోవచ్చు. షేర్ బటన్ నొక్కిన తర్వాత మీకు ఇన్వైట్ ఏ గ్రూప్లోకి ఇన్వైట్ కావాలో అడుగుతుంది. ఫేస్బుక్ ఫ్రెండ్సా, లేదంటే వాట్సాప్ ఫ్రెండ్సా, లేదంటే మామూలు సపరేట్గా చాటింగ్ చేస్తారా, ఈమెయిల్, ఫేస్బుక్ అండ్ మెసేజింగ్స్, అలాగా మన వైఫై ద్వారా ఎలా కావాలితే అలా పంపించుకోవచ్చు ఫ్రెండ్స్కి. పంపించిన తర్వాత ఇందులోకి ఇన్వైట్ చేయడం వల్ల మనకంటూ కొద్ది మనీ యాడ్ అవుతూ ఉంటుంది. అదే కాకుండా ఎర్న్ మోర్ మనీలోకి వెళ్ళామనుకోండి, ఎర్న్ మోర్ మనీలోని మనం యాడ్స్ ఇవ్వనండి,
లేకపోతే వీడియోస్ కానివ్వండి, ఏదైనా చూడడం వల్ల కానీ మనం ఇప్పుడు చూసిన ఎర్న్ మోర్ మనీలోని మనం ఒక యాప్ని ఇన్స్టాల్ చేసి మనం రిజిస్టర్ అయ్యి ఉండడం వల్ల అలాగా కూడా మనకంటూ కొద్దిగా మనీ ఎర్న్ అవుతూ ఉంటుంది. ఎర్నింగ్ పాయింట్స్ అంటే మనీ. ఆ మనీని ఎర్నింగ్ పాయింట్స్ ఇప్పుడు ఇది చూడండి, ప్లే జిప్ ఉంది, ఇన్స్టాల్ అయ్యి రిజిస్టర్ అండ్ ఇన్ యాప్ పౌచ్ ట్రాన్స్లేషన్. ఇలాగా మనకి ఎన్ని అయితే అన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని ఇన్స్టాల్ చేస్తే అక్కడ ఇచ్చిన ప్రకారము 45 పాయింట్స్ రావచ్చు, మనకు 35 పాయింట్స్ రావచ్చు, 50 పాయింట్స్ రావచ్చు. అలాగే ఎన్ని పాయింట్స్ అక్కడ ఉంటే అక్కడ అన్ని పాయింట్స్ మనకి వస్తాయి అన్నమాట. మనం చూడడం వల్ల కాకుండా మన ఫ్రెండ్స్ మనం ఎవరికైతే రిఫరల్ ఐడి ఇచ్చామో వాళ్ళు చూసినా, వాళ్ళ ఫ్రెండ్స్ చూసినా అలాగే 7 లెవెల్స్ వరకు కూడా మనము ఎవరికైతే రిఫరల్ ఐడి ఇచ్చామో వాళ్ళు ఎవరికైతే వాళ్ళ ఫ్రెండ్స్కి రిఫరల్ ఐడి ఇచ్చారో అలాగా 7 గ్రూప్స్ నుంచి కూడా మనకంటూ కొద్ది మనీ యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇలాగా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మనీ యాడ్ అవ్వడం జరుగుతుంది. అలాగే 7 లెవెల్స్ వరకు కూడా మనకు అనేది కొద్దిగా మనీ ఎర్న్ అవుతూ ఉంటుంది. మనము చేసుకోవచ్చు ఖాళీ ఉన్నప్పుడు, లేదంటే మనకంటూ ఇక్కడ చూపిస్తాను ఫ్రెండ్స్. మనం మళ్ళీ హ్యాడ్ జంక్షన్లోకి వెళ్ళొచ్చు. హ్యాడ్ జంక్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడంటూ కొన్ని హ్యాడ్స్ వస్తాయి. ఇప్పుడు నాకైతే ఇది రావడం లేదు. ఇక్కడ అయితే మళ్ళీ కొన్ని హ్యాడ్స్ వస్తాయి, మై రిపీట్లో చూడవచ్చు. ఇక్కడ మనం ఎన్ని అయితే చేసామో మన సెల్ఫ్ ఇప్పుడైతే నాకు 0 చూపిస్తుంది, ఈ మంత్లో ఏం చేయలేదు కాబట్టి. అలాగే సెల్ఫ్ అంటే మనది, టీమ్, టోటల్ ఎర్నింగ్స్ ఇక్కడ వస్తాయి అన్నమాట. ఇక్కడ వచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ మనం ఇన్కమ్ జంక్షన్కి వెళ్ళొచ్చు. హ్యాడ్ జంక్షన్లో ఏం చూపించట్లేదు. డాష్బోర్డ్ మీకు వెళ్ళొచ్చు. డాష్బోర్డ్ మీకు వెళ్ళిన తర్వాత ఇక్కడ మన 7 లెవెల్స్ వరకు కూడా ఫస్ట్ లెవెల్ మంది, సెకండ్ లెవెల్ మనం మన ఐడి సేవ్ చేసిన వాళ్ళు కావచ్చు. అలాగా 7 లెవెల్స్ ఉంటాయి. ఈ 7 లెవెల్స్లో కూడా మనకి ఈ 7 లెవెల్స్ వరకు కూడా మనకి మనీ అనేది వస్తూ ఉంటుంది. ఎంతమంది అయితే మన రిఫరల్ ఐడిని యూజ్ చేస్తున్నారో ఆ రిఫరల్ ఐడిని యూజ్ చేసినంత వరకు కూడా మనకి 7 లెవెల్స్ వరకు కూడా మనకి మనీ అనేది రావడం జరుగుతుంది. ఈ చాంప్ క్యాష్ వాళ్ళు $1.62 ఇస్తారు. ఆ 62 రూపీస్ కూడా మనం ఎలా విత్డ్రా చేసుకోవాలో, ఎలాగా మనకి వాలెట్కి వస్తుందో, నేను ఈ తర్వాత చెప్తాను. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాడ్స్ ఎలా చూడాలి, ఎర్నింగ్స్ ఎలా పెంచుకోవాలి, ఫ్రెండ్స్ని ఎలా ఇన్వైట్ చేయాలి, ఇవన్నీ చెప్తాను. ఫ్రెండ్స్ ఇన్వైట్ చేయడం ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఇప్పుడు యాడ్స్ చూద్దాం. మీరు యాడ్స్ చూడడానికి ఇన్కమ్ జంక్షన్కి వెళ్ళండి. ఒకటని లేదు ఫ్రెండ్స్, ఇన్కమ్ జంక్షన్లోని ఇవి ఆప్షన్స్ అనేది మనకి ప్రతిరోజు ఒక 2 లేదా 3 యాడ్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి 1 కానీ 2 కానీ ఎన్నో వస్తుంది. ఇప్పుడు చూడండి, 1 రావచ్చు లేదా 2 రావచ్చు. వచ్చిన తర్వాత ఇంకోండి ఇవి మన చాంప్ క్యాష్ వాళ్ళకి యాడ్ ఇచ్చేవాళ్ళు అనుకోవచ్చు. ఇది జిప్ క్యాష్ అయినప్పుడు ఇది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత లోడింగ్కి టైమింగ్ అడుగుతుంది. ఇది క్లోజ్ చేసి ఇంకోటి ఓపెన్ చేద్దాము. ఇంకోటి ఓపెన్ చేసిన తర్వాత ఇది లోడ్ అయితే ఇది ఓన్లీ ఓపెన్ చేసి గెట్ స్టార్ట్ అని ఉంటుంది కదా, గెట్ స్టార్ట్ చేద్దాం, కంటిన్యూ చేద్దాం. మీరు ఫీమేల్ మెయిల్ అడుగుతుంది. ఇలా ఫ్రెండ్స్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే
ఇలాగ ఓపెన్ చేసి చూసినందుకు కూడా మనకి ఎర్నింగ్స్ అనేది వస్తుంది. ఆఫర్ వీల్ గురించి చూద్దాం. ఇలాగ మన దగ్గర 5 ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 5 ఆప్షన్లో ఏదో ఆప్షన్ నుంచి రావచ్చు. మీరు ఒక్కటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయకుండానే వీల్ అనేది మనకి మనీ ఎర్నింగ్స్ ఎలాగ వస్తాయి అన్నమాట. ఈ రూపాయి కూడా మనం ఇన్వెస్ట్ చేయకుండా ఎలా వస్తున్నాయంటే, వీళ్ళు మన ఓన్లీ చాంప్ క్యాష్ ఉందనుకోండి, ఆ చాంప్ క్యాష్ని మన ఫ్రెండ్స్కి ఇన్వైట్ చేస్తాము, లేకపోతే రిలేటివ్స్కి ఇన్వైట్ చేస్తాము, వాళ్ళకి ఇన్వైట్ చేస్తారు. అలాగా వీళ్ళకంటూ ఒక పబ్లిసిటీ ఏర్పడుతుంది. ఆ ఏర్పడడం వల్ల వాళ్ళకి పబ్లిక్స్ అవుతుంది, ప్లస్ వాళ్ళ చాంప్ క్యాష్ వల్ల హ్యాడ్స్ తీసుకొని వాళ్ళకి మనీ వస్తుంది. ఆ మనీలోంచి మనకి కొద్దిగా మనీ ఇస్తారనమాట. ఇంకోటి ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నాము, ఇక్కడ 6 యాప్స్ ఉన్నాయి. 6 యాప్స్లోని ఏదో ఒక యాప్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ యాప్ నుంచి మీరు వీడియో చూడొచ్చు, యాడ్స్ వస్తాయన్నమాట. 4-5 యాడ్స్ రావచ్చు, లేకపోతే ఒకే యాడ్స్ రావచ్చు. అలాగే 4-5 యాడ్స్కి ఒకే మనీ ఇస్తారని అనుకోకండి. ఎందుకంటే ఒక్కో యాడ్కి ఒక్కొక్క రేటు చొప్పున ఒక్కొక్క ఎర్నింగ్ పాయింట్స్ వస్తూ ఉంటాయి. ప్లస్ ఫ్రెండ్స్, ఇది లోడ్ అవుతుంది చూడండి, లోడింగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇందులో నుంచి ఏదో ఒకటి ఇది లోడింగ్కి టైం పడుతుంది. ఇలాగ లోడ్ అయిన తర్వాత ఇక్కడ అంటూ కొన్ని వీడియోస్ వస్తాయి. వీడియోస్ కానివ్వండి, లేదంటే యాప్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా యాడ్ అనుకోండి, యాడ్ వీడియో చూడాలనుకోండి, అలాంటి ఇక్కడ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది ఓపెన్ చేసిన తర్వాత అది అలాగా మీకంటూ కొద్దిగా ఎర్నింగ్ పాయింట్స్ సంపాదించుకోవచ్చు. అలాగే మీకంటూ కాకుండా మీ ఫ్రెండ్స్ని ఇందులోకి ఇన్వైట్ చేయడం వల్ల బోల్డ్ అంతా మనీ ఎర్నింగ్ పాయింట్స్ వచ్చే అవకాశం చాలా ఉంది. మనం ఎంత చేస్తున్నామో మన ఫ్రెండ్స్కి ఈ యాప్ని షేర్ చేయడం వల్ల బోల్డ్ అన్ని మనకి ప్లస్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఈ నెక్స్ట్ వీడియో వెల్కి వెళ్దాం. ఈ వీడియో వెల్ అనేది ఇందులో 3 లేదా 4 వీడియోస్ యాడ్స్ ఉంటాయి. యాడ్స్ని డైలీ వస్తాయి మీకు. ఈ డైలీ వచ్చినప్పుడు డైలీ చూస్తే మీకంటూ కొన్ని ఎర్నింగ్ పాయింట్స్ వస్తాయి అన్నమాట. ఈ ఎర్నింగ్ పాయింట్స్, ఇంకో విషయం ఫ్రెండ్స్, ఇది మనమంగా చేస్తే బేగా అయిపోయే కాదు. మనము ఇది ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తే మనకి మనీ ఎర్నింగ్ పాయింట్స్ అనేది ఎక్కువ రావడం జరుగుతుందంటే, ఇది మనం షాప్ చేయనివ్వండి, షాపింగ్ చేసిన తర్వాత కూడా మనకి ఎర్నింగ్ పాయింట్స్ వస్తాయి, రీఛార్జ్ బిల్ వల్ల వస్తాయి. మనం కాకపోయినా సరే మన ఫ్రెండ్స్ ఎవరైనా చేసినా సరే వాళ్ళ దగ్గర నుంచి అంటూ కొద్దిగా మనీ ఎర్న్ అవుతూ ఉంటుంది. మనం ఎర్న్ అవున మనీ ఎలాగ విత్డ్రా చేసుకోవాలనేసి నేను ఇప్పుడు చెప్తున్నాను. 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ ప్రెస్ చేయండి. 3 డాట్స్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడంటూ ఐడి అడ్వెంచ్ ఉంది కదా, ఐడి అడ్వెంచ్, అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీరు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ని, ఇది రెఫరల్ ఐడి అడుగుతుంది. రెఫరల్ ఐడి మనం ఆల్రెడీ ఇచ్చేసాము, ఇది కాదు. మనం రిమైండర్కి వెళ్ళిన తర్వాత మీరు ఫస్ట్ ఏ పాస్వర్డ్ అయితే మీరు క్రియేట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ ఇచ్చేసేయండి. ఆ పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ ప్రెస్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మన అకౌంట్ అనేది సపరేట్గా
వచ్చేసింది. టోటల్ ఎర్నింగ్ క్రెడిట్ 1.231500 ఉంది కదా. నేను ఈ మంత్లో చేసింది అనమాట. ఈ మంత్లో చేసింది కాబట్టి నా దగ్గర తక్కువ బ్యాలెన్స్ ఉంది. నేను ఆల్రెడీ ఈ చాంప్ క్యాష్ నుంచి నేను డైలీ అంటే డైలీ ఇవ్వరు, ఓన్లీ వాళ్ళు ఎప్పుడు అయితే మనకి మనీ యాడ్ చేస్తారంటే ప్రతి నెల 20వ తారీఖు కల్లా మనకి మన అకౌంట్లోకి అనేది మనీ యాడ్ చేయడం జరుగుతుంది. ఇది రీఛార్జ్, మీరు మీ అకౌంట్లో ఉన్నది రీఛార్జ్ చేయించుకోండి, లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్కి మొబైల్ రీఛార్జ్ పంపించండి, ఎలాగైనా సరే ఇది చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు మొబైల్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆపరేటర్ అంటే ఎయిర్టెల్, ఐడియా, వోడాఫోనా, డొకోమో అవన్నీ అడుగుతుంది. ఆపరేటర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ అమౌంట్ అడుగుతుంది. మీ చాంప్ క్యాష్లోని మీకు ఫ్రెండ్స్ ఇది బ్యాంక్ అకౌంట్కి పంపించాలనుకుంటే, ఇది బ్యాంక్ అకౌంట్ పంపించాలంటే మినిమం $5 ఉండాలి. మినిమం $5 అయిన తర్వాత మీరు అమౌంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఈ వాలెట్కి అనేది పంపించుకోవచ్చు. వెరిఫికేషన్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత డైరెక్ట్ మీకు అనేది వచ్చేస్తుంది. మొబైల్ నెంబర్ చేసుకుంటే ఇలాగా, అదే బ్యాంకు రిమైండర్ అయితే అలాగే చెప్తాను. ఇంకొని చూడండి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్, ది రిమైండర్ త్రూ ది బ్యాంక్ యువర్ ట్రైయింగ్ సాలిడ్ బీ గ్రేట్ టోటల్. ఇదంటే ఎందుకు చెప్తుందంటే, మనం చెప్పాను కదా సార్, ముందే చెప్పినట్లుగా